నా బంగారు తల్లి, జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా. ఫణి ఈరోజు లేకపోతే మీనాక్షి మనకి దక్కేది కాదండి. అవునన్నా, ఫణీంద్రనే నన్ను కాపాడాడు. ఏంట్రైంది? ఆ రోజు తోటలో ఈ రౌడీ మమ్మల్ని వెంబడించాడు నాన్న. చిన్న పిల్లల మీద ఇంత కక్ష సాధింప? వాళ్ళు మనుషులా రాక్షసులా? వెంటనే వాళ్ళెవరో తెలుసుకొని పోలీసులకు పట్టించండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? నేనొక నిర్ణయానికి వచ్చాను సువర్ణ. పిల్లల్ని ఊర్లో ఉంచడం అంత మంచిది కాదు. ఏంటండి మీరనేది? అవును సువర్ణ, పిల్లల్ని మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదివించాలనుకుంటున్నాను. మన దగ్గర లేని భద్రత అక్కడెలా ఉంటుందండి? అక్కడైతేనే ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులతో కూడా అంత ఈజీగా కలవనివ్వరు. వాళ్ల రూల్స్ అలా ఉంటాయి. నేను గోపాలంతో మాట్లాడి ఏర్పాట్లు చేయమంటాను. పిల్లలిద్దరినీ పంపించి మనం ఎలా ఉండగలవండి? సువర్ణ, మన పిల్లలు బాగా చదువుకోవాలి. ఈ గ్రామానికి ఎంతో సేవ చేయాలి. మనకు మంచి గౌరవాన్ని తెచ్చిపెట్టాలి. పై చదువులకి ఎలాగూ బయటికి వెళ్లాల్సిందే కదా. కాస్త ముందు పంపుతున్నాం అనుకుందాం. బాబు గారు, జరిగే విషయాలన్నీ చూస్తుంటే శత్రువు ఎంత ప్రమాదకరంగా ఆలోచిస్తున్నాడో చూసారా? వాళ్ళెవరో ఎందుకలా చేస్తున్నారు నేను ఆలోచిస్తాను. ఏంటి బాబు నువ్వు చెప్పిందేంటి, చేసిందేంటి? ఆ పిల్ల నువ్వే వేసేయమన్నావు, నువ్వే అడ్డుపడ్డావు. మీ నాన్నను పోలీసులకు అప్పచెప్పినట్టుగా నన్ను ఏవైనా ఈ రోజుతో నీ అవసరం తీరిపోయింది. ఇక నువ్వు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవచ్చు. అదేంటి బాబు? నేను అనుకున్నది జరిగింది. ఇక నుండి గేమ్ నేను ఆడతాను. దానికి కాస్త టైం ఉంది. మనుషుల్ని చంపడం మా నాన్న పద్ధతి. చంపేవాడికి తెలియకుండా చంపడం ఈ ఫణీంద్ర స్టైల్. అరే ఏంట్రా, ఏమైందన్నా? ఎందుకలా పరిగెత్తుకొస్తున్నారు? బాబుగారు, మీనమ్మగారు ఊరికెళ్తున్నారు కదా, అందుకే. తీసుకోండమ్మా. ఏంటివి? అరిసెలు అమ్మ చేసింది, అందుకే ఆలస్యమైంది.
బాగుంటాయి, దారిలో తినండి. అలాగే. సరే నాన్న, ట్రైన్ టైం అయింది, ఇక మేము బయలుదేరుతాం. నాన్న బండెక్కండి. పదండి నాన్న. నాన్న మీరు ఇంటికి వెళ్ళిపోండి, మేము బయలుదేరుతాం. అలాగే అయ్యగారు. నాగినేడిని కలవాలి. ఆయన ఎవరిని కలవరమ్మా. రేయ్, ఏంటిది? ఎవరిని కలవరని నువ్వు చెప్పడం కాదు, వెళ్ళి చెప్పు. ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మంది వచ్చారమ్మా, కానీ ఆయన ఎవరిని కలవటం లేదమ్మా. ఏయ్, ఎవరి గురించో నాకు చెప్పకు. త్రిపుర వచ్చిందని చెప్పు, కలుస్తాడు. వెళ్ళావు. నాగినేడు గారు, మిమ్మల్ని కలవడానికి ఓ ఆడమనిషి వచ్చింది. నేను ఎవ్వరిని కలవనని నీకు తెలీదా? అది కాదు నాగినేడు గారు. నా పగను పంచుకునేవాళ్ళు, నా ప్రతీకారం తీర్చేవాళ్ళు నాకెవ్వరూ లేరు. వెళ్ళా! ఈ జైలు గోడల నుంచి అడుగు బయట పెట్టే వరకు నేనెవ్వరిని కలవనని చెప్పు. కలవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. మీరు కలవరని ముందే చెప్పాను సార్. ఆవిడ నన్ను కొట్టడమే తక్కువ. ఇప్పుడు ఆ త్రిపురాదేవికి ఏ సమాధానం చెప్పమంటారు? జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేరా. దైవాలే మెచ్చే అందాలు మన బాంధవ్యాలు, ధర్మాన్ని నిలిపే మార్గాలు మన పెద్దరికాగలే చేరువై ప్రేమనే దూరమై కొనసాగే పెద్దరికం. ఈ జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేరా. మన బాంధవ్యాలు దైవాలే మెచ్చే అందాలు మన పెద్దరికాలు, ధర్మాన్ని నిలిపే మార్గాలు. పమవని పమవని పమగా పమవని పమవగా పమవని పమవని పమగా పమవని పమవగా.
చెట్టు పూతోట పెరిగిన పరిమళించున పూతీరుగా మంచి గంధమును చితిలో కాల్చిన మధుర వాసనలు రాకుండునా ఎండమావిని నమ్ముకుంటే దాహమే తీరునా పండుటాకులు రాలకుంటే కొమ్మ చిగురించునా నింగి తానై మెరిసే మట్టి మొలకై మురిసే సంద్రం అలలా ఎగసే అందంగా చినుకే వరదై పొంగే వరదే నదిలా సాగే నల్లే సాగరమయ్యే చిత్రంగా ఇది పైవాడి ఘటన ఈ జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేరా ఇవాళే నిచ్చే అందాలు మన బాంధవ్యాలు ధర్మాన్ని నిలిపే మార్గాలు మన పెద్దరికాలు